కనకం దయచేసి ఆగుతావా? వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు కదా, చెప్పని. అమ్మా సెల్వమ్మ, మీరేదో చెప్పాలని వచ్చారు, ముందు చెప్పండి. ఏమీ లేదు. అసలు మంగళసూత్రం కట్టారన్న ఒకే ఒక్క కారణంతో మా కూతురికి పెళ్ళయిందని అనుకోవడం తప్ప ఏ సంతోషమూ లేదు, ఏ తంతూ జరగలేదు. అందుకని వాళ్లకి పెళ్లిలో జరగాల్సిన సంబరాలన్నీ చెయ్యాలనుకుంటున్నాం. మా సరదాలు, మా ముచ్చట్లు తీర్చుకోవాలనుకుంటున్నాం. పద్ధతి ప్రకారం వాళ్ళిద్దరినీ పెళ్లి బట్టల్లో కూర్చోబెట్టి అచ్చట్లు ముచ్చట్లు చెయ్యాలనుకుంటున్నాం. ఇప్పటికే మా పరువు పోయిండది. మళ్ళీ ఎన్ని చేసే ఇంకా పరువు తీద్దామనుకుంటున్నారా? ఎన్ని తుళ్ళు చేద్దామనుకుంటున్నారట? మీరు కనీసం కోడల్ని బొట్టు పెట్టి కూడా ఆహ్వానించలేదు, అది మాకు తెలుసు. ఇంటి కోడలి కాళ్లకి మెట్టెలు కూడా తొడిగించలేదు. ఆ పసుపు తాడొక్కటే పడుంది. మాకున్నంతలో మేం చెయ్యాలనుకున్నది మేం చేసి మీ చేతికి పద్ధతి ప్రకారం అప్పగింతలప్పగించి ఏదో మాకున్నంతలో సార ఇచ్చి పంపిస్తాం. ఎల్లుండి దీనికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది చెప్పిపోదామనే వచ్చాం. ఓహో, మీరన్ని నిర్ణయాలు తీసుకుని చెప్పేస్తే అవన్నీ అయిపోతాయి అనుకుంటున్నావా? ఇది జరగాలనే మేం కోరుకుంటున్నాం. మీరు కూడా అన్నిటికీ దగ్గరున్నారంటే రెండు కుటుంబాలకి గౌరవంగా ఉంటది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కనకం, ఇక చాలు. చూడండి, వీళ్ళు ఇలాగే వాగుతుంటారు. అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఎల్లుండి మా ఇంటిల్లిపాది దగ్గర బంధువులతో మీ కార్యక్రమానికి హాజరవుతాం. మీరు పద్ధతి ప్రకారం బిడ్డను మా ఇంటికి పంపించండి. సంతోషం. ఆయన చెప్పినంత మాత్రాన అన్నీ జరిగిపోవు. కలలు కనబాకండి, మళ్ళీ పరువు పోతాది. చూసినావా, మనం చెప్తుంటే వినిపించుకున్నారా? కనీసం తిరిగి కూడా చూడకుండా ఎట్టపోతుంటారో చూడు. ఈడ చెప్పిందెవరో? నరసింహం. ఒక తూరి మాటిస్తే అది శిలాశాసనం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. జరగదా? జరగదు. అయితే ఉండు. ఇదిగో ఇటు చూడండి. ఏంటవి? నేను మొన్ననే చెప్పా, గీతా గోవిందాల్ని సంతోషంగా ఉండనీకపోతే నీ కూతురికి విడాకులిస్తానని. ఏంది ఈ వయసులో విడాకులేంది? విడాకులకి వయసుతో పనేందయ్యా? ఏ వయసులోనే వచ్చో. భార్యాభర్తలైతే చాలు. అందులో ఒకటి విడాకుల నోటీసు, ఇంకోటేటో తెలుసా? గృహహింస కేసు. పెళ్ళ మొగుడు మీదే కాదు, మొగుడు పెళ్ళం మీద కూడా పెట్టచ్చు. రాచి రంపాన పెడుతుందని మొగుడు కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు పోయి నేను కేసు పెట్టానే అనుకో, పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆ తర్వాత ఈ కారణం చూపిస్తే విడాకులు సులభంగా వచ్చేస్తాయి. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. చూడ్రా చూడ్రా, మీ నాయన ఏం చేస్తా ఉండాడో? పిచ్చి పట్టిందా మీ నాయనకి? విడాకుల పత్రం తీసుకొచ్చి ఇక్కడ పడేసిండాడు చూడు. నా మీద గృహహింస కేసు పెడతాడంట. ఇదంతా ఆ సాంబారే ఎనకుండి నడిపిస్తా ఉండాది. రే, నువ్వు ముచ్చటపడి తెచ్చుకున్నావు కదా నీ పెండ్లాము, దానికి ఫోన్ చేయి చెప్తా. దేనికి మా? నువ్వు చేయరా ఫోను. రే రే, మామూలు ఫోన్ కాదు, వీడియో కాల్ చేయి, చెప్తా దాని సంగతి. రింగ్ అవుతుండదా? రింగ్ అవుతున్నది. హాయ్ పురుష. హాయ్ పొందటి. ఒక్క నిమిషం. నన్ను బాగా
మిస్ అవుతున్నట్టున్నావు. అవునవును, చాలా మిస్ అవుతా ఉన్నాను. ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. చూసావా రొమాన్స్? రేయ్ ఆ ఫోన్ ఇటీరా. అమ్మమ్మ, ఏవే సాంబారు? అయ్యో అత్త, సర్ప్రైజ్! అడ్డెడ్డెడ్డెడ్డే, నన్ను చూసి 4 రోజులు అయ్యిందనేసరికి మీ అబ్బాయితో చెప్పి వీడియో కాల్ చేయించుకుని మరి నన్ను చూస్తా ఉండారా? థ్యాంక్ యూ అత్త. నాకు తెలుసు మీ మాట కట్టినం మనిషి కొంచెం మోటే గాని మనసు వెన్నపూస, ఇట్టే కరిగిపోతారు. కరిగిపోయేది కాదే, నీకు కరిగిస్తా. అసలేమనుకుంటుండావే? నా మొగుణ్ణి నా మీదకే రెచ్చగొడతావా నువ్వు? నా మీద గృహహింస కేసు పెట్టమని నువ్వు చెప్తావా? నాకు విడాకులిమ్మంటావా? అయ్యో, అలాంటిదేం లేదత్తా. మామ మీకు విడాకులు ఇస్తా అన్నారా? చీ, అదేం పాడాలోచన. ఏయ్, నీ సాంబార్ తెలివితేటలు నా దగ్గర చూపించబాక. నువ్వు తెర వెనకే ఉండి ఆడగూసుని అన్ని ఆయనకి నూరిపోసి ఇట్టా చేస్తా ఉండవు. నాకు తెలుసు. అత్తా, చెడగొట్టడం విడగొట్టడం అనేది అసలు నా పాలసీయే కాదు, నా డిక్షనరీలోనూ లేదు. అవన్నీ మీ బుర్రలోనే ఉంటాయి. పాపం మామ విసిగిపోయినట్టున్నారు. ఆ కోపంలో ఏదో అనుంటారు. కానీ నేను మీకు భరోసా ఇస్తా, మామ అలాంటి పని చెయ్యర్లే. నేను చెప్తా, మామ నా మాట వింటారు. వింటారు. అదే కదా నేను చెప్పిండేది. నువ్వందరినీ మాయ చేస్తావే మాయలాడి. అమ్మా వదిలేమా, పాపం అమాయకురాలు, ఊరికినే తిడతా ఉండవు నువ్వా. దాన్ని వెనకేసుకొస్తాండవరా నువ్వు? అదొచ్చిన ఒక్క పోట్లోనే సాంబార్లో ఏదో కలిపి పెట్టేసిండాది. మందు పెట్టి నిన్ను మాయ చేసేసింది. అవునవును, ఖచ్చితంగా సాంబార్లో ఏదో మందు పెట్టేసుంటుంది వీడికి. అవునవును, జాగ్రత్త కొండపోతే ఆ మందు మనకు కూడా పెట్టేస్తాది. పొండటి, నేను మళ్ళీ చేస్తానే. పోరా, దాన్ని కొంగు పట్టుకుని ఏలాడు. ఏంది నాయనా ఎసరు పెడుతుంటావా? అవునరా, మామూలుగా మీ అమ్మ పెడతది కదా ఎసరు అందరి కొంపలకి. ఇప్పుడు నేను పెడతాడా. ఏంది నాయనా ఈ అప్లికేషన్ చూపించి విడాకులు ఇచ్చేస్తా అంటావు, గృహహింస కేసు పెడతా అంటావు? అవును, ఇచ్చి పారేస్తా ఏమనుకున్నావు? నీకంతగా అమ్మ కావాల్సి వస్తే కొత్త మంది తీసుకొస్తాలే. నాయను, ఇక్కడ మా కాపురానికే దిక్కులేదు, మళ్ళీ ఇంకో అమ్మ అంట. అసలు ఇదేందో తెలుసునా? నేను బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్లికేషన్లో. బ్యాంక్ అప్లికేషనా? అవును, ఆ ఎదురింటి సుబ్బారెడ్డి ఉన్నారు కదా, ఆయన అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆయన కోసం తీసుకొచ్చిన అప్లికేషన్లో ఈ అప్లికేషన్ తీసుకొచ్చి నువ్వు విడాకులు ఇస్తానని తెగ బిల్డప్ ఇచ్చినవేంది? అవునారా, ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, ఊరికే మీ అమ్మని బెదరకూడదామని చెప్పి తీసుకొచ్చి పడేసిన. ఆ ముగ్గురు మూర్ఖులకి ఆలేరావు ఇంకా ఏబిసిడీలు ఏవచ్చు, ఇంగ్లీష్ పత్రాలు చూపిస్తే భయపడతారని అట్ట మేనేజ్ చేసినానమాట. అయితే ఇవి అకౌంట్ ఓపెన్ చేసేదానికా? నాకు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయరా. నీ అకౌంట్ ఓపెన్ చేసేది కాదు, ఈ అప్లికేషన్ పెట్టి బెదిరించావు నమ్మకి తెలిస్తే నీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ఒరే స్వామి, పొరపాటుని చెప్పావు, ఆ తర్వాత అది నిజంగానే విడాకులు ఇచ్చేస్తుంది. ఏది ఏమైనా ఈ జన్మకి మీ అమ్మ ఒక్కటేరా, కొత్త అమ్మ రాదు. సర్దుకో ఈ జన్మకి. వచ్చే జన్మలో కావాలంటే వేరే అమ్మ ట్రై చేద్దాం. నా కర్మ. వీడి కర్మ ఏంది? ఈడు అమ్మని చేసుకున్నందుకు నాది కదా కర్మ. ఈడు సంకలకు 1 కిలో పౌడర్ కొడుతున్నాడంటే కంపల్సరీగా ఈడు పెళ్ళాన్ని చూసేదానికే పోతా ఉన్నాడు. ఈడు పోతా ఉంటే మనం అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలా? ఈడితో పాటు మనం కూడా జంప్ అయిపోదాం. పోనీ.
కోతి కోమ మీద జంప్ చేసినట్టు నువ్వేంద్రా బైక్ మీద అట్ట జంప్ చేసినవా? అదిగో నేను ముఖ్యమైన ప్లేస్కి పోతా ఉండా. నేను కూడా ముఖ్యమైన ప్లేస్కి పోతాం అనుకుంటా ఉండా. నేను పోవాలి అనుకున్న ముఖ్యమైన ప్లేస్ అది వేరేరా. కానీ నేను పోదాం అనుకునే ముఖ్యమైన ప్లేస్ వేరు కాదు. నువ్వు ఏడకి పోదాం అనుకుంటా ఉండవు, నేను ఆడకే పోదాం అనుకుంటా ఉండా. తీతి రే నువ్వు అసలు దిగు. వెనకాల సీట్ ఖాళీగానే ఉండదు కదరా, పద పోదాం. హే పెళ్ళైనడు బైక్ లో వెనక సీట్లో కూర్చోడానికి నీకు ఇంక పర్మిషన్ లే, అది మీ వదనికే. రే ఆ మాటకొస్తా నీకన్నా ముందు పెళ్ళైన నేను. అధికారికంగా పెళ్ళైంది ఫస్ట్ మనకేరా. నీది దొంగ పెళ్ళిరా, దొంగ కోళ్ళ మొక్కమడా. రే చాలా ఎక్కువ మాట్లాడుతుండవు నువ్వు. తీతి బండి పోదాం పా, పద. ఎండ సుర్రం తగులుతుండదు, పా పా పా. రే నువ్వు దిగరా సామె, నేను పోయేసి వస్తా. రే నువ్వు నీ పెళ్ళాన్ని చూసేదానికి పోతా ఉండవు, నేను నా పెళ్ళాన్ని చూసేదానికి వస్తా ఉండా. నీకేం రా బాధ? రే పెళ్ళికి పోయేటప్పుడు పిల్లిని సంకన పెట్టుకొని పోకూడదు, పెళ్ళాన్ని చూసేదానికి పోయేటప్పుడు కోతిని సంకన పెట్టుకొని పోకూడదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చి కోతేశాలు వేసి పెంట పెంట చేస్తావు. దేవుడు నీకు మనిషి ఆకారాన్ని ఇచ్చినా బ్రెయిన్ మాత్రం కోతిది పెట్టేశాడు రా. నువ్వు మూసుకొని ఏడనే ఉండు, నేను పోయేసి వస్తాను. అవునరా, నీకు పెట్టాల్సింది మర్చిపోయి నాకు పెట్టాడు, అందుకని కుళ్ళుకోబాక. పద పద పోదాం. ఏ నువ్వు తలకైన ఎప్పుడో బాబు. సరే తీ పోదాం. కొట్టు కొట్టు కొట్టు, తొందర కొట్టు. ఏమిరా బండే స్టార్ట్ చేయలేకపోతా ఉండవు? పోనే పోనే. ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉన్న వీళ్ళ రొమాన్స్కి మాత్రం ఏ కొరత ఉండదు. ఏ లేనయ్యో, వీళ్ళకి అత్తగారిలన్నా ఉండదు. నాకు అత్తగారు కూడా లేరు. లెక్కతో కొట్టుకున్నా తిట్టుకున్నా ఈ కొంపలోనే పడి సావాలా. చిదినమ్మ బతుకు. ఫు. పెళ్ళైనాక గీత మొట్టమొదటిసారి వాళ్ళు పుట్టింటికి పోయి ఉండదు. నేను గీతను చూసేదానికి ఫస్ట్ టైం పోతా ఉండా. నేను కూడా గీతను చూసి 4 రోజులు అయిపోయిందబ్బా. మొదటిసారి అత్తగారింటికి పోతున్నప్పుడు ఉట్టి చేతులతో పోకూడదు. పైగా పెళ్ళాన్ని చూసేదానికి పోతా ఉండా. అస్సలు ఒట్టి చేతులతో పోకూడదు. గీతకి ఏదైనా తీసుకుపోవాలా? ఏం తీసుకుపోదాం అబ్బా? గీతను అడిగితే పోలా? అదే బెస్ట్. రే ఏంద్రా బండి ఏడాపుతుండో? ఉండరా, ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకోవాలి. రే బయలుదేరినాక నువ్వు పెట్టా మధ్యలో బండి ఆపితే పోయేదానికి లేట్ అయిపోద్దిరా. ఉండరా, కావాలంటే వెనక కూర్చో మాట, నేను డ్రైవ్ చేస్తా. ఉండరా, ఇది పర్సనల్ కాల్, ఆడే ఉండు. ఈడేంది మన ముందు ఫోన్ మాట్లాడకుండా పక్కకు పోయి మాట్లాడుతుండాడు? సర్లే, పెళ్ళానికి ఏదో ఫోన్ అయి ఉంటుంది. ఎంత అన్నదమ్ములైనా మొగుడు పిల్లలు మాట్లాడుకునే దానికి ప్రైవసీ కావాలి కదా. సొల్లు పురుషా. పొన్నటి మనం బయలుదేరిపోయినాం. వచ్చేటప్పుడు నీకేం తీసుకురమ్మంటావు? నాకేం వద్దులే, నువ్వు రా చాలు. అట్ట కాదబ్బా, మొదటిసారి నిన్ను చూసేదానికి అత్తగారింటికి వస్తా ఉండా. ఇప్పుడు ఒట్టి చేతులతో వచ్చానే అనుకో, ఆ తర్వాత మనం ముసలోళ్ళైనా కూడా అసలు నన్ను చూసేదానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదని మాట వస్తుంది. చెప్పు బాండాటి, ఏందమ్మంటావో? పెళ్ళానికి ఏం తీసుకురావాలో కూడా తెలీదా నీకు? అది కూడా నన్ను అడిగే తీసుకొస్తావా? మరి నాకేం కావాలో నేనే అడిగితే నువ్వు గీతకా
ఏం నచ్చుతుంది తనకి? యా ఏడకరా పోతా ఉండవు? ఏం లేదులేరా, ఇప్పుడు అత్తగారింటికి పోతున్నాం కదా, స్వీటు పళ్ళు తీసిపోదామనే. సరే సరేలే, నేను కూడా వస్తా పద. రే వద్దులేరా, నువ్వేనా ఉండు, నేను చెప్తా ఉండు. ఈడేంది మనల్ని కట్ చేసేసి ఈడు మాత్రమే సెపరేట్గా పోతా ఉన్నాడు? ఏదో ఉండదు, సైలెంట్గా వెనకాలే ఫాలో చెయ్యాలా, తగ్గేదేలా. మో 3 మూరలు మల్లెపూలి. ఎంత మూరా? మూర 50 రూపాయలు. ఓయమ్మో, ఏంది మూర 50 రూపాయలా? సినిమా టికెట్ల కంటే ఇవే రేట్ ఎక్కువ ఉన్నాయి కదమ్మా. జీవితంలో ఎప్పుడైనా మల్లెపూలు కొన్నావా లేదా? లేదు, ఇదే తొలిసూరి. అది సంగతి. పెళ్ళయిందా? పెళ్లి కాకపోతే మల్లెపూలతో మాకేం పనా? పెళ్ళానికి తీసుకుపోయే మల్లెపూలు కూడా లెక్కలు చూస్తున్నావేంది? నువ్వేం మొగుడివి? మల్లెపూలు మరి మూర 50 రూపాయలు చెప్తున్నావేందా? 10 రూపాయలు మూర చేసుకుని రాదు? 10 రూపాయలకి 2 పూలు వస్తాయి, చెవిలో పెట్టుకొని పో. ఏంది మనువా, తగ్గు. మరి ఇంత డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు. సర్లే, ఓ 3 మూరలి, ఏం చేస్తాం? ఊరి దొంగనా బెదరా, నువ్వు మాత్రం గీతకి మల్లెపూలు తీసిపోయి మార్కులు కొట్టేద్దామని చూస్తా ఉండవా? ఆ తర్వాత మీ అన్న చూడు, పెళ్ళానికి మల్లెపూలు తీసుకొచ్చినాడు, నువ్వేం తీసుకురాలేదేంటి అని పూరి దగ్గర నాకు మాట వచ్చేలా చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు మార్కులు కొట్టేయాలని చూస్తా ఉండవా? వదలంట్రా రే. నువ్వు 3 మూరలు కొంటే నేను 4 మూరలు కొంటాను రా. మో 4 మూరలు మల్లెపూలే. 4 మూరలా? మూర 50 రూపాయలు. 1000 రూపాయలైనా గానీ అమ్మా తెగ్గేదేలే, ఆసులమైనా సరే మల్లెపూలు కొనేస్తా, నువ్వు. అన్నా, ఒక 1/2 కిలో హల్వా అయినా. హల్వా అడిగేదానికి ఎందుకంత సిగ్గుపడుతున్నావు? బా ఇవ్వునా. ఊరిని పెళ్ళానికి మల్లెపూలు హల్వా కొనిద్దాం అనుకుంటా ఉండవా? నాకు చెప్పకుండా నేను పట్టేసినాను రా. ఇదిగో తీసుకో. అను, నాకు కూడా హల్వా ఇయ్యి. అలాగే, తొందర ఇయ్యేనా? ఇస్తున్నా. అది ఇయ్యేనా? ఇదిగోండి తీసుకోండి. అన్నా, 4 యాపిల్స్, ఒక 1/2 డజను ఆరెంజ్లు ఇస్తావా? ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి అయి ఉంటుందా? ఇది మనం కొనబడ. ఏం లేదులేరా, ఇంట్లో వాళ్ళకి ఫ్రూట్స్ పట్టుకో. ఓటి చేతులతో పోతే మర్యాదగా ఉండదు కదా. తప్పుకోరా. నన్ను ఏమన్నా డ్రైస్ చేయమంటావా? అట్నే. పూలు నలిగిపోకూడదురా సామె. ఇప్పుడు వద్దంటుంటా వెనకాలే తగులుకున్నాడు. మల్లెపూలు దాచుకున్నాను, గీత తలలో పెట్టే లోపల ఈ కాస్త వాడిపోయేటట్టున్నాయి. ఏం చేయాలో ఏందో. రే పద, 7 నుంచున్నావేమే. ఏమైందిరా నీకా? షర్ట్ టైట్ అయింది, మరి నీకు? ప్యాంట్ లూజ్ అయిందిరా. పద. మురుగా 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 మురుగా. పాటి వణక్కం. యారది? మీ మనవల్ల. కూర్చో పాటి, ఆశీర్వాదించు. అమ్మా, ఈడు కాళ్ళకి నమస్కారం పెట్టి మార్కులు కొట్టేస్తా ఉన్నాడు. మనం ఈడికైనా ఎక్కువ మార్కులు కొట్టేయాలా? ఆశీర్వదించండా? అయ్యో, ఆశీర్వదించు పాటే. లే తంబి, లేలా. వీడేంటి మరీ అతి చేస్తున్నాడు?
మీలాంటి పెద్దళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి కదా మాలాంటి వాళ్ళ జీవితాలు బాగుంటాయి. బాగుంటాయి తంబి, బాగుంటాయి బాగుంటాయి. గీతా ఇంక పారు పురుషన్ వందిరికారు. చూడరా తమిళ్లో చెప్తా ఉండదే పురుష పురుష నేనే. నేను కూడా పురుషునేలరా. వాంగ వాంగ వాంగ. వందటే ఏంది బాబు తమిళ్లో మాట్లాడుతున్నావు నువ్వు? మరి తమిళ్ కూడా నేర్చుకోవాలి కదా నేనా, లేకపోతే కోపంలో మీ మనవరాలను తిడితే నాకు అర్థం కాకపోతే కష్టం కదా. అదెందుకు తిడతది బాబు నిన్ను? ఎనకు తమిళ్ కొంచెం కొంచెం వరం. నీకు తమిళ్ వస్తే ఏమి, రాకపోతే ఏంటి తంబి? అతనంటే తమిళింటి అల్లుడు. పురి పురి. అమ్మయ్య ఇప్పటికైనా పిలిచిందే. ఓ అయ్యయ్యో ఇతను వచ్చాడేంటి?